కర్నూలు జిల్లాలో అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార గృహాలకు అమ్మే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది నుంచి అమ్మాయిలను కిడ్నాప్ చేసి ముఠా కోసం పోలీసులు వేటాడుతున్నారు. కిడ్నాపర్ సుందర్ రాజన్ను కర్నూలు రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 19 ఏళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలను రైల్లో తరలించే ప్రయత్నంలో ఉన్న సుందర్ రాజును పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాను కిడ్నాపర్ను కాదని సుందర్ రాజు చెప్తున్నాడు. పోలీసులు తనను అనవసరంగా అరెస్టు చేశారని తెలిపాడు సుందర్ రాజ్. ఇన్ఫామ్ చేస్తారు, ఇట్లా ఇద్దరు అమ్మాయిల్ని ఒకతను ట్రాప్ చేస్తూ పట్టుబడ్డారండి, మీరు వస్తే అమ్మాయిని హ్యాండ్అవుట్ చేసుకోని చెప్పేసి అదే విషయం మీద స్టేషన్కి రాగా అమ్మాయి వాళ్ళతో ఎంక్వైరీ చేయగా ఆ పిల్లని బలవంతంగా పెడుతూ అంటే దానికి ప్రాస్టిట్యూషన్ కోసం అని చెప్పేసి అమ్మాయిలకి 1000 రూపీస్ ఇస్తాను, ఒకరోజు వర్క్ చేసినప్పుడు 1000 రూపీస్ ఇస్తానని చెప్పేసి అమ్మాయిని ట్రాప్ చేశాడంట. ఇది అబ్జర్వేషన్ అయితే మాకు 1 ఇయర్ నుంచి ఎస్ఐ గారు మేము అంత అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ఆ 1 ఇయర్లో కూడా చాలామంది అమ్మాయిలు అయితే ఇదే విధంగా ట్రాప్ చేయడము, వాళ్ళకి వచ్చేసి అతనే వాంటెడ్గా అమౌంట్ ఇవ్వడము, మళ్ళీ మీకు ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయండి అని చెప్పడము జరుగుతూ ఉందండి. ఈ విషయం అంటే రెడ్ హ్యాండ్కి పట్టుకోవాలని చెప్పేసి ఇన్ని రోజు చూసాము. ఈరోజు అతను అమ్మాయిలతో మాట్లాడుతూ చేస్తూ బలవంతం చేస్తుండగా ఆర్పిఎఫ్ వాళ్ళు చూసేసి రెడ్ హ్యాండ్ అతన్ని పిల్లల్ని పట్టుకొని వచ్చారు. నేను మామూలుగా వాకింగ్ చేసేటప్పుడు అమ్మాయిలు వాళ్ళు ఎవరో ఏమో సార్ నాకు తెలియదు. ఆ అమ్మాయిలు ఉండి మామూలుగా బండికి పోతుంటే ఇక్కడ అమ్మ మీరు పోవాలంటే మేము జడ్చర్లా పోవాలన్నారు. అమ్మ బండి దానికి ఎక్స్ప్రెస్ పోతుంటే ఊరికి అమ్మ టికెట్ లేకుండా కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది చూడండి అమ్మ అని చెప్పి అయిన తర్వాత డబ్బులు ఉండవే లేదమ్మా అంటే అతను 100 రూపాయలు ఉంటాయంటే 100 రూపాయలు నేను ఇస్తాను లేనమ్మా బండికి పోండి లోపలికి. ఇంకప్పుడు మామూలుగాను సార్ మాట్లాడుకుంటుంటేనే సార్ వచ్చినాడు, రాములు సారు వచ్చి నన్ను తీసుకొని వచ్చినాడు. అమ్మాయిలని నాకు 7 మంది పిల్లలు ఉన్నారు సార్. నన్ను ఇట్లే ఏ శిక్ష ఇచ్చినా ఉరి శిక్ష ఇచ్చినా నేను వెళ్ళిపోతాను సార్. సారులు తీసుకొని ఉరి శిక్ష ఇచ్చినా నేను వెళ్ళిపోతాను. దానికైతే నేను తప్పు నా బిడ్డలతో సమానం సార్. నా బిడ్డలు నా కుటుంబంతో సమానం సార్. వాళ్ళకి జరిగితే నాకు